హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరేమో హౌజిన్ ఉంటుంది. తను ఒక మాఫియా డాన్ కావడంతో తనేమో అందరినీ కూడా చూసి భయపడిపోతూ ఉంటారు. అప్పుడే హీరో డైరెక్ట్గా ఒక హోటల్ దగ్గరికి అనేది వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విష్ చేస్తూ ఉంటే హీరో ఏమో తన దగ్గర ఉన్న జేడ్ పెయింట్ చూసి ఈ జేడ్ పెయింట్ ఉన్న అమ్మాయిని ఎక్కడైనా కానీ సరే వెతికి తీసుకురండి అని చెప్తూ ఉంటాడు. ఆ పెండెంట్ వైపు చూసి నేను ఎలాగైనా సరే ఆ అమ్మాయిని వెతుక్కోవాలి, తను చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటూ ఉంటే మరోవైపు ఏమో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జింగ్ అయి ఉంటుంది. తన పేరెంట్స్ అంతా కూడా ఆ హీరోయిన్ అనేది తిడుతూ, ఇప్పుడే కదా మీ సిస్టర్ వచ్చింది, తను 20 years ఒక విలేజ్లో బతికింది, అలాంటప్పుడు తన కాబోయే హస్బెండ్ నువ్వెలా తీసుకుంటావని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అమ్మవా తను నేను 20 yearsగా లవ్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు సడన్లో మా సిస్టర్ వచ్చేసరికి తనకి ఎలా ఇస్తారని చెప్తే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా హీరోయిన్ అనేది కొడతారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రుయు ఏమో డాడీ ఇందులో అక్కదేం తప్పు లేదు, తప్పంతా నాదే అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయిన లూయమ్మ రుయు దగ్గరికి వెళ్ళి ఈ తప్పు అసలు నీది కాదు, నేను కేవలం మీ సిస్టర్ని ఒక సొంత సిస్టర్లా చూసుకున్నాను, కానీ తనేమో నన్ను ఇష్టపడిందని నాకు తెలియదు, ఇదంతా కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి హీరోయిన్ వైపు తిరిగి నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇదిగో రుయుని నేను చాలా ఇష్టపడుతున్నానని చెప్పేసరికి హీరోయిన్ నేర్చుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటకు అనేది పరిగెత్తుకొని వస్తుంది. అదే జేడ్ పెండెంట్ని పట్టుకొని నువ్వు వస్తావో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వంటే ఇప్పటికీ కూడా ఇష్టం అని చెప్పి అదే పెండెంట్ తోటి బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలా బయటకు వెళ్ళిపోతూ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక పబ్కి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ పేరు వచ్చేసేమో లిన్ అయి ఉంటుంది. తను ఎందుకే ఇంతగానం తాగుతున్నావు, నీ బాయ్ ఫ్రెండ్ లూని పిలుద్దునని చెప్తే తను అసలు పిలవాల్సిన పని లేదని చెప్పేసరికి అవునా సరే అయితే ఇదిగో అక్కడ మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ ఉన్నాడు కదా అని చెప్పి తను చూపించేసరికి అవునా సరే అయితే నేను ఎలాగైనా సరే నా బాయ్ ఫ్రెండ్తో విన్ అవ్వాలని చెప్తే వాళ్ళ అంకుల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి మన హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా హీరో దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కూడా కలిసి విన్నాట ఆడదామని చెప్తే హీరో ఉండి ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటని చెప్పిస్తే నువ్వు చూడడానికి చాలా జెంటిల్గా కనిపిస్తున్నావు, అలాగే నాకు నీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసరికి హీరో ఉండి నీకుండొచ్చు కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ కదా అప్పుడు చెప్తానని అంటాడు. మరోవైపు ఏమో వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్న ఫోటో కానీ తీసుకోవడానికి వెళ్తారు. హీరో ఏమో దూరం వెళ్తూ ఉంటే ఫోటో తీసే పర్సన్ ఏమో కొంచెం క్లోజ్గా రమ్మని కొంచెం నవ్వండి అని చెప్పేసరికి ఇద్దరు కూడా పెళ్లి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని బయటకు వస్తారు. అది బయటకు వచ్చిన వెంటనే హీరో ఉండి నాకు ఎలాంటి పిల్లలు కూడా ఇష్టం లేదు, నీకు తెలుసు కదా అని చెప్పేసరికి అలాగే 3 years తర్వాత మనం డివోర్స్ తీసుకుందాం, అప్పుడు నీకు కాంపెన్సేషన్ కూడా ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా కార్లో వెళ్ళి కూర్చున్న వెంటనే హీరోయిన్ చాలా క్యూట్గా ప్లీజ్ నాకు ఎలాంటి ఇల్లు కూడా లేదు, మా పేరెంట్స్ నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు, నాకు ఎలాగో అలాగే హెల్ప్ చేయమని చెప్తే హీరో ఉండి ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూసిన వెంటనే సరే అయితే నా ఇంటికి షిఫ్ట్ కమ్మని చెప్తాడు. ఇంట్లో నా ఫ్యాన్ ఉంటుంది, నువ్వు తను అసలు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే నేను అసలు తను ఎప్పటికీ కూడా డిస్టర్బ్ చేయనని హీరోకి చాలా క్లోజ్గా వచ్చేసరికి హీరో కూడా సరే ఒప్పేసుకుంటాడు. కానీ ఇద్దరం కూడా సపరేట్ రూమ్స్లోనే ఉండాలి, నువ్వు ఒక గెస్ట్ రూమ్లో ఉండాలి, నా పర్మిషన్ లేక నువ్వు అస్సలు నా రూమ్లోకి కూడా రాకూడదు అని చెప్పేసరికి హీరోయిన్ అన్ని కండిషన్స్ కూడా ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ ఏమో హీరో రూమ్ ఇంట్లోకి అనేది వెళ్తుంది. అలా తను అనేది ఫ్యాన్ అని పిలుస్తూ ఉండేసరికి అక్కడ ఎవరు కూడా కనిపించరు, ఎందుకంటే తనకు ఒక కూతురు ఉందేమని హీరోయిన్ ఒక టెడ్డీ బేర్ తీసుకొని వచ్చి ఉంటుంది, తన గిఫ్ట్గా ఇచ్చి తను ఇంప్రెస్ చేసేద్దామని. అలా ఫ్యాన్ అని పిలుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా సోఫా పిల్లో నుంచి బయటకు వస్తుంది. అక్కడ ఉన్న పిల్లిని చూసిన వెంటనే అంటే నువ్వేనా ఫ్యాన్ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని చెప్పి తన్ని హక్ చేసుకొని ఎప్పుడు కూడా మీ డాడీ ఇంతే ఉంటాడా చంపేసే లుక్స్ తోటి అని చెప్తూ ఉండేసరికి ఆ పిల్లి ఏం మాట్లాడదు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసేస్తూ ఉంటారు టైం. ఒక్కసారి హీరోయిన్కి డౌట్ రావడంతో వాళ్ళ అంకుల కాదు కనుక్కుందామని తన బెస్ట్ ఫ్రెండ్ లిన్కి ఫోన్ చేసి ఖచ్చితంగా తన అంకులేనని అంటే అవును నేను చాలాసార్లు చూసాను పార్టీలో, నువ్వు టెన్షన్ పడద్దు తన అంకుల్ అంటే పెళ్లి చేసుకున్నావా ఏంటని చెప్పేసరికి అవును తన్ని పెళ్లి చేసుకున్నాను, అలాగే తన ఇంటి దగ్గర ఉంటున్నానని చెప్పేసరికి తన ఫ్రెండ్ లిన్ ఏమో చాలా హ్యాపీగా గట్టిగా అరిచేస్తుంది. తర్వాత హీరోని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి, ఇదే ఫస్ట్ చెప్పని తన అన్ని ఐటమ్స్ కూడా కుక్ చేసి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మన హీరో అనేది లోపలికి వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో హస్బెండ్ అని చెప్పి చాలా స్పీడ్
స్పీడ్గా వెళ్ళి హీరోయిన్ అనేది బలవంతంగా లాక్కొచ్చి టేబుల్ పైన కూర్చోపెడుతుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో మేడం బాస్ అసలు ఇంటి ఫుడ్ తిన్నాడు, స్పెషల్గా చెఫ్ చేస్తూనే తింటాడని చెప్తే అవేం పట్టించుకొని హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ తనే తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో నేనైతే కల కనట్లేదు కదా, మా బాస్ గురించి ఎన్ని రోజులు చూసాను కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్తే హీరోకేమో చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. కానీ వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోయి తను తినడానికి ట్రై చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇప్పుడే ఫుడ్ తినని చెప్పావు, మళ్ళీ తింటావని చెప్పారనేసరికి ఇది నా ఇల్లు, నా ఫుడ్, నేను తింటానని చెప్పి అంటూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇదిగో ఇప్పుడు నేను ఫ్యాన్ తోటి ఆడుకొని వచ్చాను, అలాగే ప్లీజ్ నన్ను కూడా ఆఫీస్కి వెళ్ళనిస్తావు కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి తను అనేది కార్లో ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ డైరెక్ట్గా జింక్ కంపెనీకి అనేది వెళ్తుంది. ఇన్ని రోజులు కూడా హీరోయిన్ జనరల్ మేనేజర్గా అన్ని వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తే ఇప్పుడే అక్కడికి వచ్చిన రుయుని తన పొజిషన్కి అనేది ఇచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ నుండి నాన్న నేను ఇన్ని ఇయర్స్ కూడా చాలా కష్టపడి చేశాను, అలాగే ఈ ప్రాజెక్ట్ ఎంతో ఇంపార్టెంట్ అని తెలుసు కదా, అలాంటప్పుడు నా ప్రాజెక్ట్ ఎందుకు ఇలా క్యాన్సిల్ చేస్తారని చెప్పేసరికి అది విన్న రుయు ఏమో డాడీ చైర్మన్ కాబట్టి ఏదైనా డాడీ చేతుల్లోనే ఉంటుంది, నువ్వు చెప్పాల్సిన పని లేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కోపంగా అవునా సరే అయితే నేనైతే మీ సొంత కూతురు కాదని చెప్తే వాళ్ళ నాన్నేమో హీరోయిన్ని కొడుతుంది. అలా కొట్టేసరికి బయట నుంచి చూస్తున్న హీరోకి చాలా కోపం వచ్చి వెళ్ళాలని చూస్తే అసిస్టెంట్ ఏమో బాస్ ఇప్పుడు మీ ఐడెంటిటీ బయటపడుతుంది కాబట్టి ఏదో విధంగా మనం హ్యాండిల్ చేద్దాం, మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అని సైలెంట్ అయిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఏడుస్తూ నిజంగా మీరు మనుషులే కాదని అంటూ ఉంటే వాళ్ళ నాన్నేమో నీకు కావాల్సి ఉంటే వేరే పొజిషన్ ఇస్తాను కానీ మీ సిస్టర్ ఉంది కదా తను చాలా మంచిది, అలాగే ఇన్ని ఇయర్స్ కూడా కష్టపడింది కదా, తనకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి మిస్టర్ జాబ్ అనేది వస్తాడు. తను కూడా ఒక ఇన్వెస్టర్ అయి ఉంటాడు జింక్ కంపెనీలో. అలా డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వచ్చేసి ఇన్ని రోజులు కూడా మనం కలిసి కోఆపరేషన్ చాలా బాగుందని చెప్పి ఇప్పుడు కూడా అదే ప్రాజెక్ట్ చేద్దాం అని అంటాడు. కానీ అప్పుడే ఉండి తను ఇప్పుడు జనరల్ మేనేజర్ పొజిషన్ ఆల్రెడీ క్విట్ చేసింది, ఇదిగో ఇప్పుడు రియూనే కొత్తగా జనరల్ మేనేజర్ వచ్చారని చెప్పేసరికి అది విన్న జాబ్ ఏమో తను కనుక జనరల్ మేనేజర్ వస్తే నేను కూడా హీరోయిన్తో పాటు నా ఇన్వెస్ట్మెంట్ని కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసరికి అది విన్న సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్నేమో హీరోయిన్ దగ్గరికి పిలిచి కావాల్సి ఉంటే నీ పొజిషన్ని నీకు మళ్ళీ తిరిగి ఇస్తాను, అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేయొద్దని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆల్రెడీ మీతో నేను అన్ని కూడా కట్ చేసుకొని వెళ్ళిపోతున్నా కదా అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న కోపంగా అలా చేయొద్దని చెప్పి రుయు వైపు తిరిగి నువ్వు వెంటనే మీ సిస్టర్కి మోకాళ్ళ పైన కూర్చొని సారీ చెప్పు, లేకపోతే మనకు ఇన్వెస్టర్ వెళ్ళిపోతాడని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కోపంగా ఇంకా తప్పక సరే అని మోకాళ్ళ పైన కూర్చొని అక్క నేను చేసింది తప్ప ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయను అని సారీ చెప్తుంది. అది విన్న హీరోయిన్ సరే అని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి హీరో రావడంతో హీరో కార్లో కూర్చొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతే హీరో ఉండి మీ ఆఫీస్లో ఎలా జరిగిందని చెప్తే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకొని మళ్ళీ తనకి చెప్పాల్సిన పని లేదనుకొని ఏం లేదు పర్లేదు బాగానే జరిగిందని చెప్తాడు. అది విన్న హీరో ఏమో సైలెంట్ అయి తనతో ఏం మాట్లాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి అనేది వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ డే ఏమో హీరోయిన్ అక్కడున్న ఫ్యాన్తో ఆడుకుంటూ తన దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ తను తింటూ ఉంటుంది. కానీ అప్పుడే వచ్చిన హీరో ఏమో తనకి అలాంటి ఫాస్ట్ ఫుడ్ తినిపోయద్దు, ఎందుకంటే తను అసలు డైజెస్ట్ చేసుకోలేదు, తను ఒక క్యాట్ అని తెలీదా అని హీరో కోపంగా తిట్టేసరికి హీరోయిన్ కూడా సైలెంట్గా సరే అని వదిలిపెడుతుంది. అలా హీరో కూడా చెప్పిన మాట వినడంతో పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో హీరోకి పాలిద్దామని లోపలికి వెళ్తుంది. కానీ వాష్రూమ్లో నుంచి హీరో బాడీని చూసి తను అలానే చూస్తుండిపోతూ ఉంటుంది. నిజంగా నేను ఇలాంటి బాడీని ఎప్పుడు కూడా చూడలేదని అలానే చూస్తుండిపోతూ ఉంటే హీరో వాష్రూమ్లో నుంచి కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా లోపలికి వస్తావు నా పర్మిషన్ లేకుండా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇన్నోసెంట్గా నేను కావాలని రాలేదు, నీకోసం పాలు తీసుకురావడానికి వచ్చానని చెప్పి ఒక్కసారిగా హీరో టవల్ని లాగేస్తుంది. అలా లాగేయడమే కాకుండా గట్టిగా అరుస్తూ హీరో టవల్ని లాక్కునేసరికి అది చూసిన హీరో ఏమో చేసిందే తప్పు, మళ్ళీ తప్పులో నా టవల్ కూడా లాగేస్తావా, కోపంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకుంటే నన్ను సజెస్ట్ చేయడానికి వచ్చావు కదా అని చెప్పి అనేసరికి హీరోయిన్ ఏమో అదేం లేదని హీరో బాడీ వైపు చూస్తూ ఉండేసరికి హీరో ఏమో చూసింది సాలిపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుందని చెప్పేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో ఒక్కసారిగా తన దగ్గరికి
అక్కని చాలా డీప్గా అనేది కిస్ చేసేస్తాడు. అలా హీరోయిన్ ఒక్కసారిగా నెట్టేసి మన కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా లేవు కదా, నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్తే హీరో ఏమో నువ్వే కదా సజెస్ట్ చేసిందని చెప్పి తన్ని తిట్టి బయటకు అనేది పంపించేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నా ఫస్ట్ స్టెప్ ఎలాగో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని వెళ్ళి పడుకుంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోకి అనేది మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చేసి హీరోయిన్ కూడా చూసేసరికి అక్కడ అంతా కూడా చిప్స్ అన్నీ కూడా మొత్తం చెదరు పడిపోయేసరికి క్యాట్ తినేసిందేమని ఫ్యాన్ ఇవన్నీ కూడా తినకూడదు, మళ్ళీ మీ డాడీ చూస్తే నన్ను కొడతాడని చెప్తూ ఉంటే అప్పుడు ఆల్రెడీ అక్కడికి హీరో వచ్చి చూస్తాడు. అలా ఫ్యాన్ క్యాట్ ఏమో చాలా లావుగా ఉండడంతో చూసి అవన్నీ కూడా తనే తినిపించిందని హీరోయిన్ కోపంగా తిడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేనేం కూడా చేయలేదని అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తానని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ కూడా నా కోసం వెయిట్ చేయి, నేను వస్తానని చెప్పినాక నువ్వు అసలు డిజర్వ్ కాదు, నువ్వు ఇక్కడ ఉండడం కూడా వేస్ట్ అని చెప్పి హీరోయిన్ నోటికి వచ్చినట్టు తిట్టి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో బాధపడుతూ మళ్ళీ తను ఇక్కడికి వచ్చాడనుకో ఆ ఫ్యాన్కి కూడా ఏమైందన్నా తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తూ తన లగేజ్ అంతా సర్దేసుకుంటుంది. అలా సర్దుకొని ఎంత వీలైతే అంత తొందరగా అని చెప్పి అక్కడ నుంచి భయపడే పారిపోతుంది. మరోవైపు మా హీరో హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ చెక్ చేసి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, తనకి ఏ హెల్త్ ప్రాబ్లం కూడా లేదు, తను చాలా బాగుంది, కానీ ప్రెగ్నెంట్, అది కూడా త్రిబుల్స్ అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో షాక్ అవుతాడు. అందుకే తన పొట్ట అంత లావు ఉంది, తను ఏది కూడా తినలేదని చెప్తే అయితే నేను తను చాలా అపార్థం చేసుకున్నట్టున్నాను, తనకు వెంటనే సారీ చెప్పాలనేసరికి హీరో ఏమో అలానే ఉంటే మీకు ఇష్టం లేకుండా చెప్పండి, నేను ఆ బేబీస్ని కూడా రిమూవ్ చేస్తానని చెప్తే హీరో అదేమొద్దని ఆ ఫ్యాన్ అనేది ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలాగే తనతో మాట్లాడుతున్నా కానీ ఫ్యాన్ ఏ రెస్పాండ్ ఇవ్వకపోవడంతో తన పైన కోపంగా ఉందని హీరోని వెతకడానికి లోపలికి అనేది వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి తను ఎక్కడ కూడా కనిపించదు. అది చూసిన వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేయాలని చూస్తే తన అసిస్టెంట్ తనకి ఫోన్ చేసి బాస్ మీరు ఎన్నో రోజుల నుంచి ఆ జేడ్ పెండెంట్ పర్సన్ కోసం వెతుకుతున్నారు కదా, తను ఎవరో కాదు హీరోయిన్ అని చెప్తే తను ఎక్కడుందో కనుక్కోమని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే అంటాడు. మరోవైపు మన హీరోయిన్ హోటల్ బుక్ చేసుకోవడానికి వెళ్తే అన్ని కార్డ్స్ కూడా డిక్లైన్ అనేవి వస్తాయి. అది చూసిన హీరోయిన్ నుండి ఈ జింగ్ ఫ్యామిలీ వాళ్ళే మొత్తం కూడా కట్ చేస్తుంటారు అనుకోని హీరోయిన్ సైలెంట్ అయితే అక్కడ ఉన్న అమ్మాయి ఏమో కోపంగా డబ్బులు లేకున్నప్పుడు ఇలాంటి రెస్టారెంట్ ఇలాంటి హోటల్కి కాదు రావాల్సింది, ఇదిగో ఆ పక్క సందులో ఉన్న మురికివాడు ఉంటుంది చూడ అక్కడికి వెళ్ళని చెప్తే హీరోయిన్ ఏమో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ మెల్లో ఉన్న జెడ్ పెండెంట్ చూసి వెంటనే తన్ని హక్ చేసుకొని నువ్వు టెన్షన్ పడొద్దు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా అన్నీ కూడా నేను హ్యాండిల్ చేస్తానని చెప్తే హీరోయిన్ ఏమో తనకి ఏమైనా ఈరోజు పిచ్చి పట్టిందా లేకుంటే రాంగ్ మెడిసిన్ ఏమైనా వేసుకున్నాడు, ఇంత కన్సర్న్ నాపైకి ఎలా వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉండేసరికి అప్పుడే అసిస్టెంట్ వచ్చేసి బాస్ వీళ్ళందరినీ కూడా ఏం చేయమని అంటావు అంటే అప్పుడే హోటల్ మేనేజర్ అనేది వస్తాడు. వచ్చి హీరోని గుర్తుపట్టిన వెంటనే మీరు ఇక్కడికి ఎలా వచ్చారని చెప్తే వీళ్ళిద్దరిని కూడా వెంటనే నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసరికి ఆ అమ్మాయిని కొట్టి అలాగే మీ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమో ఇలాంటి చీప్ వాళ్ళ కోసం నన్ను నువ్వు కొడతావా అని హీరోని అలాగే హీరోయిన్ తిడుతూ ఉండేసరికి నీకు అసలు చెప్పే మాట అర్థం కాలేదు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవని పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయినాక హీరో నా జేడ్ పెండెంట్ ఎక్కడదని చెప్తే అదా ఒక రెండు షాప్లో నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఇది కనుక మా గ్రాండ్ మా ఇచ్చిందని చెప్తే అది ఖచ్చితంగా తను లాక్కుంటాడేమో, ఇది లేక మా గ్రాండ్ మా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి బయటికి వెళ్ళి హీరోతో పాటు ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని చెప్పి వెంటనే తనకి అనేది కిస్ చేస్తుంది. అలానే కిస్ చేసి నీకు ఆల్రెడీ ఎలాగో కిస్ చేశాను కదా నువ్వు కూడా కూల్ అయింటావు, ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళవా అని చెప్తే హీరో ఏమో నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నన్ను నువ్వు టచ్ చేయొద్దని కూడా చెప్పాను కానీ నువ్వు ఇలా చేస్తున్నావు, పద ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఎలాగో ఫ్యాన్ ప్రెగ్నెంట్ కాబట్టి తనకి చాలా మంచి ఫుడ్ ఇవ్వాలి అని హీరోయిన్ కట్ చేయమని చెప్తే హీరో ఏమో అంటే నాకు కట్ చేయడం రాదనుకుంటున్నావా ఏంటి, చూపిస్తూ చూడని చెప్పి చాలా విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో అలా కాదని చెప్తే నాకు వచ్చు, ఫస్ట్ నువ్వు మూసుకో అని చెప్పి హీరోయిన్కి సైలెంట్ పెట్టి తను అనేది కట్ చేస్తాడు. అది కాస్త ఇంత లావు కట్ చేయడంతో నీకు మరీ ఇంత బాగా వస్తుందని నాకు అర్థం కాలేదులే నాయన, కొంచెం పక్కకు జరగని చెప్పి హీరోయిన్ ఆ చికెన్ అనేది కట్ చేస్తుంది. అది కూడా అంత చిన్నగా కట్ చేయడంతో అది చూసిన హీరో తన దగ్గర చాలా స్కిల్సే ఉన్నాయే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో రుయు ఉండి వాళ్ళ సిస్టర్ అక్కడికి రావడంతో హీరోయిన్ ఏమో ఈ ప్రాజెక్ట్ నువ్వు ఆల్రెడీ క్యాన్సిల్ చేసావు, అలాగే నా పొజిషన్ కూడా తీసుకున్నావు కానీ నేను ఇందులోనే వర్క్ చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి రుయు కోపంగా అయితే సరే నువ్వు ఇక్కడే వర్క్ చేయాలనుకుంటూ ఉంటే ఇదిగో ఇక్కడ ఉన్న క్లీనర్ జాబ్ చేసుకొని చెప్పేసరికి
చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్ మాకు అనేది ప్రామిస్ చేస్తుంటుంది ఎప్పుడు కూడా ఈ జింక్ ఆఫీస్ని వదిలిపెట్టి వెళ్ళనని. అందుకే సరే అని అక్కడ క్లీనర్గా చేస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా వచ్చి హీరోయిన్ బుల్లి చేయాలని చూసేసరికి హీరోయిన్ ఏమో అమ్మ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తూ నువ్వు నా కూతురువే కాదు ఎందుకు ఇలా ప్రతిసారి రుయ్యను తిడుతూ ఉంటావని అనేసరికి వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తే అప్పుడే అక్కడికి హీరో వచ్చి అడ్డుపడతాడు. అది చూసిన రుయ్య ఏమో తన ఒక పూర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావా అయితే సరే ఇద్దరు కూడా బూడిద రాసుకొని కూర్చోండి అలాగే ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి హీరో కోపంగా నేను ఇప్పుడు మీ కంపెనీ మొత్తాన్ని కూడా బ్యాంక్రప్ట్ చేస్తానని చెప్తే వాళ్ళ మదర్ అలాగే రుయ్య కూడా జోక్ చాలా ఇదే జోక్ ఫస్ట్ మేము పడి నవ్వుతున్నామని చెప్పేసరికి అప్పుడే హీరో తన ఫోన్ తీసుకుంటాడు. అలా ఫోన్ తీసుకొని వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి వెంటనే జింక్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయేటట్టు చేయమని చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఏమో పడి నవ్వుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఏమో అసలు నువ్వు తను ఏం చేద్దండి నా హస్బెండ్ అని చెప్పేసరికి హీరోకి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లోనే తను ప్రొటెక్ట్ చేసిన అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో సెక్యూరిటీ గార్డ్స్ని పిలిపించి వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించేయండి అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి వాళ్ళిద్దరిని కూడా పక్కకు జరిపించి అక్కడ హీరో వైపు తిరిగి మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు కూడా ఇలా చేయము జింక్ కంపెనీ మాత్రము బ్యాంక్రప్ట్ చేద్దండి అని చెప్పేసరికి హీరో ఏమో నా వైపు కాదు నా వైఫ్ని చూసి చెప్పండి తను కనుక మీ స్వారీని యాక్సెప్ట్ చేస్తే కానీ మీ కంపెనీ నార్మల్ స్టేజ్కి రాదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నేమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను మీ నాన్నను కదా నీకు కావాల్సి ఉంటే నా చైర్మన్ పొజిషన్ అయినా ఇస్తాను కానీ కంపెనీ మాత్రం బ్యాంక్రప్ట్ కానట్టు చేయొద్దని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ మీరు ఆల్రెడీ నన్ను చాలా మంచిగానే ట్రీట్ చేశారు దాని కనుక ఇది ఖచ్చితంగా ఉండాలి నేను ఇప్పుడు కంపెనీతో పాటు ఫ్యామిలీతో కూడా అన్ని టైస్ని కట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తుంది. అలాగే ఈ ఫ్యామిలీకి నాకు ఎలాంటి రిలేషన్ లేదని కూడా చెప్పేస్తుంది. మరోవైపు హీరో అలాగే హీరోయిన్ కూడా కార్లో వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో తన ఐడెంటిటీ గురించి అడుగుతుంది. నిజంగానే నువ్వు వాళ్ళ అంకుల్ అని చెప్పి లేకుంటే నీకు వాళ్ళ కంపెనీతో ఏమైనా సంబంధం ఉందని అంటే నాకు అవన్నీ ఏమీ తెలియదు ఇదిగో నా అసిస్టెంట్కి తన ఫ్రెండ్ అంట అందుకే చెప్పిన మాట విన్నాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో కొన్ని గ్రోసరీస్ కోసం షాప్కి వెళ్తే అక్కడికి లూ అనేది వెళ్తాడు. అలా వెళ్ళి జరిగినదంతా కూడా హీరోయిన్కి చెప్పి తిడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేను ఇప్పుడు ఒక కంప్లీట్గా హౌస్ వైఫ్గా ఉంటున్నాను ఇప్పుడు నీకేమంటని చెప్పేసరికి అది వినలు నిన్ను నువ్వు చూసుకో ఇన్ని రోజులు కూడా జింక్ కంపెనీలో ఒక జనరల్ మేనేజర్గా పనిచేసి ఇప్పుడు ఎలా పొజిషన్కి వచ్చామని చెప్తే హీరోయిన్ అవన్నీ నాకు అవసరం లేదు నా హస్బెండ్ అని చాలా బాగా చూసుకుంటున్నాడు అలాంటప్పుడు ఇవన్నీ నాకు పట్టించుకోవాల్సిన పని కూడా లేదని చెప్తుంది. అప్పుడే హీరోయిన్ ఏమో అక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింటుంది. అక్కడున్న కేక్ని చూసిన హీరో ఏమో చాలా బాగా టెంప్టింగ్గా అనిపించడంతో ఒక బైట్ అనేది తీసుకొని తింటాడు. అది టేస్ట్ చాలా బాగుండడంతో నిజంగా తను చాలా బాగా చేసింది కానీ డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుంది ఇన్ని రోజులు నేను తిన్న కేక్స్ కంటే అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి తింటాడు. అది చూసిన హీరోయిన్ చెప్దాం అనుకుంటూ ఉంటే ఈ కేక్ చాలా బాగుంది అని చెప్పేసరికి హీరోయిన్ అది ఫ్యాన్ కోసం ప్రిపేర్ చేశానని చెప్పలేక సైలెంట్గా అయితే సరే నేను ఇంకా అలాంటి కేక్స్ చాలా చేస్తానని చెప్తుంది. అది విన్న హీరో కూడా సరే అని అక్కడే ఉన్న ఒక బుక్ లైట్ అనేది ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ అన్ని కూడా క్యాట్కి సంబంధించిన ఫుడ్స్ ఉండేసరికి అందులో స్పెషల్గా ఆ కేక్ అనేది కనిపిస్తుంది. అది ప్రెగ్నెంట్ ఉన్న క్యాట్ కోసం ప్రిపేర్ చేస్తారని తెలుసుకుని హీరో కోపంగా హీరోయిన్ని తిడుతూ నీకు ఎంత ధైర్యం ఉంటే క్యాట్ ఫుడ్ నాతో తినిపిస్తావని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇన్నోసెంట్గా నన్నేం చేయమంటావు నువ్వే కదా కేక్ ఫస్ట్ తిన్నావు అది చాలా బాగుందని చెప్పావు అందుకే ఇంక నేను ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయానని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తనకు వర్క్ అనేది చేసుకుంటూ ఉంటే హీరో చాలా సైలెంట్గా వస్తాడు. అలా తనకి ఏ సౌండ్ కూడా రాకుండా తను ఏం పని చేస్తుందా అని. అప్పుడే హీరోయిన్ ఏమో తన కంపెనీ కోసం అలాగే జాబ్ అప్లికేషన్ చేస్తుందని చూసి హీరో ఉండి ఏం చేయాలనుకుంటున్నావని అంటూ ఉంటే హీరోయిన్ నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టము అందుకే ఇప్పుడు హౌ కంపెనీ వాళ్ళు ఏ డిజైన్ చేస్తున్నారో చెప్పవానంటే ఒక కన్స్ట్రక్షన్ గురించి చేస్తున్నారని చెప్తారు. అది విన్న హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని చెప్పి వెంటనే హీరో కిస్ చేస్తుంది. అలాగే హీరో సైడ్కి వెళ్ళి హీరోయిన్కి యాన్ కంపెనీలో జాబ్ వచ్చేటట్టు చేపిస్తాడు. అలాగే తనకనేది ఈ రోజు ఒక బిడ్డింగ్ ఉండడంతో హీరోయిన్ యాన్ కంపెనీకి వెళ్తూ ఉంటే హీరో ఏమో తనకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. అలా ఎందుకని అడిగితే నువ్వు మళ్ళీ అందులో కూడా రిజెక్ట్ అయ్యి వస్తావు కదా అందుకని చెప్పేసరికి హీరోయిన్ ఏమో చూస్తావు కదా నేను ఎలా విన్ అవుతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో అసిస్టెంట్ ఏమో బాస్ నిజంగానే మేడం తన డిజైన్స్ తోటి ఆ కంపెనీని ఇంప్రెస్ చేస్తుందని చెప్తే తనకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అలాగే తను అసలు సక్సెస్ కూడా కాలేదని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అనేది యాన్ కంపెనీకి అనేది వెళ్తుంది. అక్కడ హీరోయిన్ డిజైన్స్ చూసి అక్కడ యాన్ ఏమో చాలా ఇంప్రెస్ అయిపోతాడు. కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ఓల్డ్ డిజైనర్ ఉంటారు తన పేరు వచ్చేసి మెంగా ఉంటుంది.
తను నువ్వుగా వచ్చిన డిజైనర్ కదా, తన డిజైన్స్కి ఎంత త్వరగా మనకు బిడ్డింగ్ ఎలా వస్తుందని చెప్పేసరికి ఆల్రెడీ హీరోయిన్ ఏమో సరే అయితే 15 డేస్ తర్వాత కదా బిడ్డింగ్ ఉండేది, మీ డిజైన్స్ తోటి మీరు తీసుకురండి, అప్పుడు ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళ ఓట్స్ ద్వారా లెక్కేద్దామని చెప్పేసరికి అందరూ కూడా సరే అంటారు. అలా తర్వాత హీరోయిన్ ఏమో తన డిజైన్ అనేది వేస్తుంది, అది కూడా ఒక మంచి ఐ కాన్సెప్ట్తో వేస్తుంది. ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేసరికి హీరో అలానే ఉండిపోతూ ఉంటాడు. అలా 15 డేస్ తర్వాత వాళ్ళనేది మెంగా అలాగే హీరోయిన్ డిజైన్స్ ఇద్దరు కూడా చూపించేసరికి హీరోయిన్ చాలా బాగా అందరికీ నచ్చుతుంది. అలాగే హీరోయిన్కి ఓట్ వేయడంతో సరే అయితే హౌ కంపెనీలో నా హీరోయిన్ డిజైన్ కోసమే మనం అందరం కూడా కలిసి బిడ్డింగ్ వేద్దామని చెప్తారు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ అనేది అక్కడికి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రుయి ఏమో ఆల్రెడీ వేరే ప్లాన్ అనేది వేసుకుని ఉంటుంది. అలా ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడంతా కూడా చూస్తావు, నువ్వు ఎలా అవమానపరుస్తాను అప్పుడైనా నీకు అర్థమవుతుందని చెప్పేసరికి హీరోయిన్ అంతగా వాటిపైన కాన్సన్ట్రేషన్ అసలు చేయదు. అలా తను వెళ్ళి తన సీట్లో కూర్చుంటూ ఉండేసరికి చూస్తావు ఇప్పుడు మన ఇద్దరం కూడా ఒక శత్రువులు అయిపోయామని చెప్పి రుయు ఏమో తన ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సేమ్ హీరోయిన్ ఎలా అయితే ఉంటుందో అది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అది చూసిన హీరోయిన్ షాక్ అయ్యి అలానే నిలబడితే పక్కనున్న వాళ్ళేమో మేము నీ ఫేస్ చూడాలో ఫస్ట్ కూర్చోమని చెప్పేసరికి హీరోయిన్ కూర్చుంటుంది. అలా హీరోయిన్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది రుయి. అది చూసిన వాళ్ళంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రుయి చాలా ఎక్సలెంట్ కదా, విలేజ్లో ఉన్నా కానీ చాలా మంచిగా డిజైన్ వేసిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో లేచి అది నా డిజైన్ అని చెప్తుంది. అలా చెప్పేసరికి అది విన్న వాళ్ళు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తే తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా తన కంప్యూటర్లు అనేది లేకపోతాయి. అది చూసిన మెంగి ఇదే మంచి అవకాశం అని, అయితే ఇన్ని రోజులు కూడా మీ సిస్టర్ డిజైన్స్ తీసుకొని నీ డిజైన్స్ అని చెప్పావు, అలాగే నువ్వు ఒక ఫేక్ అని చెప్పి తను అనేది బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తోటి హీరోయిన్ బయటికి పంపించేస్తారు. అది చూసిన రియూ ఫేస్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ ఏడుస్తూ ఆ మంచులో అలానే కూర్చుంటూ ఉండేసరికి అక్కడికి రుయు వచ్చేసి చూసావు కదా, ఇప్పుడు నువ్వు కంప్లీట్గా ఫ్యామిలీతో పాటు నిన్ను ఎంతో ఇష్టపడిన లూక్ కూడా నేను దూరం చేశాను, ఇప్పుడు అందరికి కూడా నన్ను ఒక మంచి కూతురులాగా చూస్తున్నారు, అలాగే నీ డిజైన్ చాలా బాగుంది తెలుసా, నేను లూ వాళ్ళ అంకుల్తో కలిపి ఈ డిజైన్ నేను తీసుకున్నానని చెప్పేసరికి తను నాకు చాలా హెల్ప్ చేశాడని చెప్తే అది విన్న హీరోయిన్ కోపంగా రుయుని అనేది నెట్టేస్తుంది. అప్పుడు అక్కడికి లూ రావడంతో రుయు ఏమో చాలా ఇన్నోసెంట్ దానిలాగా నటిస్తూ చూసేవాళ్ళు నేను అసలు ఏమి కూడా అనలేదు మా అక్కతోటి, నువ్వు చాలా క్యాపబుల్ నాతో పాటు వచ్చాయని చెప్పాను, కానీ తనేమో నన్ను నెట్టేస్తుందని చెప్పేసరికి లూ కూడా మీ సిస్టర్కి ఇలానే జరగాలలే, నువ్వు చాలా మంచిగా ఇష్టపడుతూ ఉంటే తనేమో నేను ఎప్పుడు కూడా కోపడుతూనే ఉంటుంది, పద మనం వెళ్దామని చెప్పి హీరోయిన్ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో నిజంగా నేనే ఒక బ్యాడ్ లక్ అని చెప్పి డల్గా ఇంటికి అనేది వెళ్తుంది. అక్కడికి హీరో వచ్చేసి లైట్ వేసిన వెంటనే ఏమి ఈ డిజైనింగ్లో కూడా ఫెయిల్ అయిపోయావా ఏంటైనా ఇదేమంత పెద్ద బిగ్ డీల్ కాదు, నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి నువ్వు ఇంకా చాలా యంగ్గా ఉన్నావు కదా, నీ డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పేసరికి హీరోయిన్కి ఎక్కలేని కోపం అనేది వస్తుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హీరోనే అనుకుని ఇదంతా కూడా నీ వల్లే, నేను నిన్ను చాలా నమ్మాను కానీ నువ్వేమో నన్ను చాలా చీట్ చేసావని చెప్పి అక్కడ నుంచి డైరెక్ట్గా బార్కి అనేది వెళ్తుంది. అలా బార్లో కూర్చుంటూ ఉండేసరికి ఒక వెయిటర్ వచ్చేసి తనకి అనేది వైన్ తీసుకొని వస్తాడు. ఇది ఎవరు ఇచ్చారని చెప్పేసరికి మీరే ఆర్డర్ చేశారు మేడం అని చెప్తే హీరోయిన్ మొత్తం తాగి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అక్కడ ఇంకొక పర్సన్ ఏమో హీరోయిన్ని చూస్తాడు. తను హీరోయిన్ వాళ్ళ ఓల్డ్ క్లాస్మేట్ కావడంతో హీరోయిన్ పైన ఎప్పటి నుంచో ఇష్టపడుతుంటాడు, కానీ హీరోయిన్ ఏమో తను అసలు పట్టించుకోదు. అలా పట్టించుకోకపోవడంతో ఇప్పుడే తను డైరెక్ట్గా దొరికిందని చెప్పి తను అనేది స్పృహ తప్పి కింద పడిపోయి రూమ్ లేకనే తీసుకొని వెళ్తాడు. మరోవైపు ఏమో హీరో అసిస్టెంట్ హీరో దగ్గరికి వెళ్ళి జరిగినది కొంచెం చెప్తూ ఉండేసరికి అందుకేనే ఈరోజు తను అంత కోపంగా ఉంది నాతోటి అని చెప్పేసరికి అవును ఇదంతా నిజం ఎలానో కూడా తెలియదని చెప్తే అయితే సరే అని వెంటనే తను అనేది ఒక పర్సన్కి ఫోన్ చేసి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసరికి అప్పుడే తన అసిస్టెంట్ ఏమో చూసావా ఇక్కడున్న అమ్మాయి చాలా అందంగా ఉంది కదని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఆల్రెడీ చాలా మంది కూడా చూసేస్తున్నారని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులోనే హీరోయిన్ కనిపించేసరికి ఇదంతా కూడా హీరోయిన్ నీ కళ్ళు కనిపించట్లేదా, వెంటనే ఆ లైవ్ స్ట్రీమ్ ఆపేసి ఇచ్చి పోలీసులకు ఫోన్ చేయమని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గర ఏమో తనకి స్పృహ వస్తుంది, కానీ వాళ్ళ ఓల్డ్ క్లాస్మేట్ ఏమో హీరోయిన్ హరాస్ చేస్తూ నువ్వు ఇన్ని రోజులకి నాకు దొరికే అలాంటప్పుడు నేను ఎలా విడిచిపెడతానని చెప్తే హీరోయిన్ ఏమో అక్కడున్న పెన్ తీసుకొని తను కూర్చోాలని చూస్తుంది, కానీ తన క్లాస్మేట్ ఏమో కరెక్ట్గా పట్టుకొని హీరోయిన్ అనేది కొట్టేస్తాడు. అలా కొట్టడంతో తను ఏడుస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి నువ్వు టెన్షన్ పడద్దు నేను వచ్చేసాను నీకేం కాదని చెప్పి తను అనేది కంఫర్ట్ చేసి అలాగే ఆ పర్సన్ అనేది చిత్త కొట్టేస్తాడు. అలా కొట్టిన తర్వాత వెంటనే తన అసిస్టెంట్ పిలిచి
తను వెంటనే పోలీసులకు అప్పచెప్పు, తను అసలు బయటకు రావడానికి కూడా వీల్లేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇదంతా నాకు ఒక డ్రీమ్ లాగా ఉందని చెప్తే హీరో అదేం కాదు, నువ్వు బాగానే ఉన్నావు పర్లేదని చెప్పి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తాడు. అలా అసిస్టెంట్ బయటకు వచ్చిన వెంటనే ఇదంతా కూడా లైవ్ స్ట్రీమ్ అంతా డిలీట్ చేసాం కానీ ఆల్రెడీ చాలా మంది చూసేసారని చెప్తే అదంతా కూడా డిలీట్ అయ్యేటట్టు చేయమను, లేకపోతే పోలీసులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి తన్ని అరెస్ట్ చేస్తారని చెప్పు. అలాగే లైవ్ స్ట్రీమ్ యాప్ వాళ్ళకి కూడా వచ్చేటట్టు చేయమని చెప్పేసరికి అసిస్టెంట్ మీద చాలా బ్రిలియంట్ ఐడియా అని బయటకు అనేది వెళ్ళిపోతుంటాడు. అప్పుడు అక్కడికి మళ్ళీ అసిస్టెంట్ రావడంతో బిడ్డింగ్లో జరిగినదంతా కూడా చెప్తారు. హీరోయిన్ వేసిన డిజైన్ నిజంగా తనేదే, కానీ తన సిస్టర్ ఏమో తన కంప్యూటర్ల నుంచి తీసుకొని మెంగ్ అనే పర్సన్ ఆ కాంట్రాక్ట్ మొత్తం కూడా వాళ్ళ సిస్టర్కి ఇచ్చేసి అలాగే మనీ కూడా తను తీసుకున్నాడని చెప్పేసరికి అది విన్న హీరో ఫోటో చూస్తాడు. నిజంగా ఇదంతా కూడా హీరోయిన్ చేసింది, అందుకేనా నిన్న నైట్ తను అంత కోపంగా నాతో మాట్లాడింది, ఇప్పటికి అర్థమైపోయిందని చెప్పి వెంటనే ఆ మెంగిని తీసుకొని రమ్మని, ఏం చేయాలో నీకు తెలుసు కదా అని చెప్తాడు. సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతే తర్వాత హీరోయిన్కి వాష్రూమ్ వస్తుందని హీరో లిఫ్ట్ చేసి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ నేను సొంతంగా వెళ్తానని చెప్తుంది. అయితే సరే వెళ్ళని చెప్పేసరికి తను స్లిప్ కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ సరే అని తను లిఫ్ట్ చేసి తను అనేది వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ షైగా ఫీల్ అవుతుంది. వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే హీరో మళ్ళీ తనని తీసుకొచ్చి సరే నువ్వు రెస్ట్ తీసుకొని తన్ని పడుకోబెడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి మెంగ్ అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి నన్ను క్షమించి, నేనే డబ్బు కోసం ఆశపడాను, అలాగే నువ్వు చాలా మంచిగా డిజైన్ వేసావు, అందుకే కొంచెం జెల్సీగా ఫీల్ అయ్యి ఇలా చేశాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, మీ సిస్టర్ నీ డిజైన్స్ అన్నీ కూడా తీసుకునింది, అలాగే డ్రాఫ్ట్ కూడా నేను మొత్తం డిలీట్ చేశాను, నన్ను క్షమించని చెప్పేసరికి నేను అసలు నేను క్షమించను, నా డిజైన్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా డిజైన్స్ వేయకుండా చేస్తానని చెప్పేసరికి మెంగేమో ఆల్రెడీ చేశారు చూసుకున్న చేతులు ఇప్పుడు డిజైన్స్ వేయడానికి కూడా రావు, నేను ఇంకెప్పటికీ కంప్లీట్గా ఒక డిజైనర్గా కూడా ఉండలేనని చెప్పేసరికి అది విన్న హీరో అయితే తనని కంఫర్ట్ చేయడానికి ఇలా చేశారు, తనని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఏమో జరిగినది చెప్తాడు. ఇలా రుయి హీరోయిన్ ప్రాజెక్ట్ మొత్తం కూడా దొంగతనం చేసిందని, తన డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లో వస్తున్నాయి అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కోపంగా రుయిన్ అనేది కొడతాడు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు, ఇప్పుడు నీ వల్ల తెలిసే మనకి ఎంత లాస్ వచ్చిందని చెప్పి తను అనేది తిడుతూ ఉండేసరికి అప్పుడు అసిస్టెంట్ ఉండి బాస్ ఇది హీరోయిన్ గురించి వచ్చిన ఒక వీడియో, ఇది దీని ద్వారా అందరూ కూడా తనని క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ ఈ వీడియో ఆల్రెడీ మొత్తం కూడా డిలీట్ అయిపోయిందని చెప్పేసరికి వెంటనే హీరోయిన్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, అలాంటి కూతురు ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అని చెప్పి వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ నాన్న చాలా కోపడుతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కలిసి షాపింగ్ అనేది వెళ్ళింటారు. అక్కడ సేల్స్ గర్ల్స్ ఏమో మీ ఇద్దరు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటున్నారు, ఇవిగోండి ఇవి యూజ్ చేసుకోండి చాలా బాగుంటాయి కదని చెప్పి, ఇప్పుడే మీరు పిల్లలకు కూడా ప్లానింగ్ చేయట్లేదు కదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మాకు అవసరం లేదు, మాకు పిల్లలు కావాలని చెప్పి బయటకు అనేది వస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో నాకు పిల్లలంటే ఇష్టం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్కి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయడంతో ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్తే మెంగుతోటి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ మాట్లాడిన వీడియో రికార్డింగ్ మొత్తం కూడా వినిపిస్తుంది. అది విన్న వాళ్ళ పేరెంట్స్ ఏమో భయపడిపోతారు, అది కనుక ఇక్కడ రిలీజ్ అవుతుందని. కావాలని వాళ్ళ సిస్టర్ ఏడుస్తూ డాడీ నేను ఇదంతా కావాలని చేయలేదు, మన కంపెనీ కోసం చేశాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో నేను సరిగ్గా వినలేదు ఇటు ఇవ్వమ్మని చెప్పి ఆ ఆడియో రికార్డు మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో అమ్మాయి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే, నువ్వు ఎప్పటికైనా కానీ నా కూతురువైనా కానీ నేను నిన్ను అసలు ఎప్పుడు అలా ట్రీట్ చేయను, ఇదిగో రుయ్యనే నా సొంత కూతురు, తన్ని నువ్వు ఇలా బుల్లి చేస్తావని చెప్తే నేను ఎలా నిన్ను వదిలిపెడతా అనుకున్నావని చెప్పేసరికి హీరో నుండి నిజంగా మీకు రుయ్యనే అంత ఇష్టం ఉంటే నన్ను ఎందుకు ఇక్కడ పిలిచావని చెప్పేసరికి మేము ఆల్రెడీ నీ లైవ్ స్ట్రీమ్ కూడా చూసాం, అలాంటి కూతురు మాకు అవసరం లేదని చెప్పి అందుకే నేను కిడ్నాప్ చేస్తున్నామని చెప్పేసరికి వెంటనే రుయ్యి ఉండి నాన్న ఇక్కడ కనుక మనం ఇదే ఇంట్లో పెడితే కొంతమంది గెస్ట్స్ వచ్చినప్పుడు హీరోయిన్ వాయిస్ వింటే మన ఫ్యామిలీ పరువు పోతుంది, కాబట్టి తను ఓల్డ్ హౌస్లో పెడదాం, అప్పుడు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు కదని చెప్తే వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. అక్కడ హీరోయిన్ ఒక రూమ్లో బంధించి ఉంచేసరికి అక్కడ చాలా కోల్డ్గా ఉంటుంది. ఆ చలికి తట్టుకోలేక డోర్ కొడుతూ అక్కడున్న మేడ్ని పిలిచి ఒక టవల్ అయినా సరే అట్లీస్ట్ ఒక దుప్పటన్నా ఉంటే ఇవ్వండి, నాకు తినడానికి కూడా తిండి లేదని చెప్తే ఆ మేడేం అవన్నీ విని కోపంగా హీరోని తిట్టుకుంటూ ఉంటుంది. నీ బతికెప్పుడు కూడా ఇంతేలే అనేటట్టు అవన్నీ పట్టించుకొని హీరోని అడుగుతున్నా కానీ తను పట్టించుకోదు. అలా మేడ్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన వెంటనే హీరో నుండి నేను ఎలాగైనా కానీ సర్వైవ్ అవ్వాలని అక్కడున్న ఫుడ్ తింటూ ఉంటుంది. మరోవైపు మా మేడ్ తనకు ఫోన్ చేసి రుయ్యకు మేడం మీరు చెప్పినట్టు అన్నీ కూడా చేశాను, తనకి చాలా
చలిగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉండదని చెప్పేసరికి రియు కూడా తను రేపు మార్నింగ్ కల్లా చనిపోతుందని చెప్తాడు. మరోవైపు మా హీరో ఉండి ఇంకా హీరోయిన్ రాకపోవడంతో తనకనేది ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తనకు తెలిసిన ఒక పర్సన్కి ఫోన్ చేస్తే ఆ పర్సన్ నుండి ఆల్రెడీ తను ఎక్కడికో వెళ్ళిందంట. అలాగే జింగ్ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ట్రిప్కి వెళ్ళిపోయారంట అని చెప్పేసరికి అది విన్న హీరో అయితే హీరోయిన్ నిజంగానే డేంజర్లో ఉంది, తను ఎక్కడుందో కనుక్కోవాలని చెప్పి స్పీడ్గా హీరోయిన్ వాళ్ళ హోల్డ్ హౌస్ దగ్గరికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక రూమ్ అనేది చాలా డోర్ లాక్ వేస్తుంటారు. అది చూసిన హీరో చాలా స్పీడ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి హీరోయిన్ అక్కడ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన హీరో ఏమో చాలా షాక్ అయిపోతాడు. అలానే వెంటనే తన్ని దగ్గరికి వెళ్ళి తన్ని లేపుతూ నువ్వు లేవు, నువ్వు ఖచ్చితంగా బతకాలని చెప్పి తను అనేది బతకాలని హీరో అనేది తను లిఫ్ట్ చేసి హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు డాక్టర్ ఏమో తనకి అనేది చాలా హై ఫీవర్ వచ్చింది, తను 3 days దాకా ఏమీ కూడా తినలేదు, అలాగే తను చాలా రికవరీ కావాలని చెప్పి తను ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా విన్న హీరో ఇదంతా ఎవరు చేశారని చెప్తే జింగ్ ఫ్యామిలీ వాళ్ళు చేశారు, హీరోయిన్ గురించి తెలిసినందుకు అని చెప్పేసరికి వాళ్ళ కంపెనీ అలాగే ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయ్యేటట్టు చేయమని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్ లిన్ అనేది వచ్చి ఉంటుంది. అలా లిన్ని చూసి నువ్వేనని సేవ్ చేసావని చెప్తే లేదు నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇదిగో నీ హస్బెండ్ ఉన్నాడు కదా తనే నిన్ను చాలా సేవ్ చేశాడు, కంటిన్యూగా 1 week దాకా నీ దగ్గరుండి చూసుకున్నాడని చెప్పేసరికి నిజమా అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ పైన చాలా రూమర్స్ వస్తున్నాయని, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో తను డోర్ లాకేసి చంపేయాలని చూస్తున్నారని, ప్రతి ఒక్కటి కూడా ఇలా రూమర్స్ రావడంతో మన కంపెనీకి ఇంకా చాలా లాస్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అది విన్న రుయ్యి ఉండి ఇదంతా కూడా కావాలని తను చేస్తున్నట్టుందని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో నేను తనకి కంప్లీట్గా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశానని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తీసుకుని వెళ్తే తను సపరేట్ రూమ్లో పడుకుంటూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా తనకు ఒక్కొక్కటిగా పీడకలన్నీ కూడా రావడంతో తను భయపడిపోతూ ఉంటుంది. నాకు చాలా చలి వేస్తుందని చెప్పి ఒక్కసారిగా గట్టిగా లేచేస్తుంది. అలా లేయడంతో ఇదంతా కూడా ఒక చిన్న పీడకాలని చెప్పి ఇవన్నీ కూడా రాకూడదంటే నేను వెంటనే హీరో రూమ్లోకి వెళ్ళాలని హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా నాకు అన్నీ కూడా పీడకలలు వస్తున్నాయి, నేను ఈ రోజంతా ఇక్కడ పడుకోవచ్చు అని చెప్తే హీరో ఏమో ఇది కూడా ఇంకొక కొత్త ట్రిక్ ఏంటని చెప్పేసరికి హీరో నిజంగానే నేనేం అబద్ధం చెప్పట్లేదు, నాకు నిజంగా చాలా భయం వేస్తుంది, నువ్వు ఒప్పుకోకపోతే చెప్పు నేను కిందే పడుకుంటానని చెప్పి తను కిందే పడుకుంటుంది. అలా పడుకున్న 10 నిమిషాలకే మళ్ళీ భయపడిపోతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరోయ్య నువ్వు అసలు టెన్షన్ పడదు, నేను నీ దగ్గర ఉన్నాను కదా, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటానని చెప్పి తను బుజ్జగిచ్చేసరికి తను అనేది పడుకుండిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ ఒక్కసారిగా తను గట్టిగా అరిచేసి నువ్వేం చేస్తున్నావు, నా దగ్గరికి ఎందుకు వచ్చి పండుకున్నావు అని చెప్పేసరికి నువ్వే కదా నైట్ అంతా కూడా నాకు నిద్ర లేకుండా అలా గయ్యాలిలాగా అరుస్తూనే ఉన్నావు, ఏదో పోనీలే పాపం భయపడిపోతుంది కదా నీ దగ్గరకు వస్తే నువ్వేమో ఇప్పుడు చూడు నన్ను కావాలనే సెడ్యూస్ చేస్తున్నావు అని చెప్పి హీరో డ్రెస్ వైపు చూసేసరికి వెంటనే హీరోయిన్ తన బటన్ గుండి అనేది పెట్టుకుంటుంది. అలా కోపంగా నేను నిన్నేం కావాలని సెడ్యూస్ చేయలేదని చెప్తే హీరో నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు, నాకు తెలియదా, సరేలే మనం ఇప్పుడు ఎలాగైనా కూడా కమిట్ కావచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నువ్వు అక్కడి నుంచి జరగని తిడుతూ ఉంటుంది. కానీ హీరో అవేం పట్టించుకోడు. హీరోయిన్ డిజైన్ చూసి వాళ్ళ ఇంటిని కూడా సేమ్ అలానే డిజైన్ చేయించుకోవాలని ఒక పర్సన్ అనేది తను పిలుస్తారు. తను ఎవరో కాదనమాట హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంకుల్ అయి ఉంటాడు. తన సొంత అంకుల్ కావడంతో హీరోయిన్ నిజంగా మీరు లింగ్ అని చెప్పేసరికి అవును నా పేరు లింగ్, మీకెందుకు ఈ డౌట్ వచ్చిందని చెప్తే ఏం లేదు మీరైతే లుయ్యు వాళ్ళ అంకుల్ అని అంటే అవునని అంటాడు. అయితే సరే అయితే మీరు కేవలం ఒక్కరే ఉన్నారని చెప్పేసరికి అవునని చెప్తారు. ఆ మాటలు విన్న హీరోయిన్ కొంచెం అర్థం కాదు, అయినా సరేలే అవన్నీ ఏంటి అని చెప్పి పట్టించుకోకుండా తను అక్కడ నుంచి బయటకు వస్తుంది. అలాగే ఆ కాంట్రాక్ట్ కూడా చేసుకుని అప్పుడే తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి లూ వచ్చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి నేనేం చేస్తున్నాను నేను ఇక్కడ డిజైనింగ్ కోసం వచ్చానని చెప్తే అవునా అయితే సరే మాది త్వరలోనే వెడ్డింగ్ ఉంది 3 days తర్వాత నువ్వు కూడా రావాలని చెప్తే నేను ఎందుకు వస్తాను అక్కడికి, నేను అసలు రానని చెప్పేసరికి అవునా సరే అయితే అదే రోజే కదా మీ గ్రాండ్ మా కూడా బర్త్డే, నువ్వు రాకపోతే అప్పుడు చెప్తాను అనేసరికి హీరోయిన్ సరే నేను వస్తానని చెప్పి అక్కడ నుంచి అనేది తను వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి డైరెక్ట్గా హీరో కూడా ఇదే విషయం చెప్తుంది, మా గ్రాండ్ మాది 18th బర్త్డే వస్తుంది నువ్వు కూడా రావాలి. అలాగే ఆ రోజు లూది మరోవైపు ఏమో రుయ్యది ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసరికి అది విన్న హీరో నేను అస్సలు రానా, నేను ఫ్రీగా ఇచ్చే సజెషన్ ఏంటంటే నువ్వు కూడా వెళ్ళకపోవడం చాలా మంచిదని చెప్తారు. కానీ హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ని పిలుచుకొని షాపింగ్ అనేది వెళ్తుంది. ఎందుకంటే హీరోకి ఒక సూట్ కొని ఇచ్చి ఎలాగైనా కానీ తనతో అడిగైనా సరే వాళ్ళ గ్రాండ్ మా బర్త్డేకి తీసుకొని వెళ్ళిపోవాలని. అది విన్న వాళ్ళు తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో సరే కానీ నీ హస్బెండ్ మైండ్ చేంజ్ చేయాలని నీకు ఎలాగో బాగా తెలుసు కదా, తనకు ఫుడ్ ఇచ్చి చేంజ్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడున్న కొన్ని కోట్స్ అనేవి చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రుయ్య అలాగే
క్వీన్ అనే అమ్మాయి ఇద్దరు కూడా కలిసి అక్కడికి అనేది వస్తారు. అక్కడున్న హీరోయిన్ అనేది చూస్తారు. మరోవైపు మా మేనేజర్ వచ్చేసి ఈ సూట్స్ అనేవి చాలా కాస్ట్లీ కానీ మీకు టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేడం అని చెప్పేసరికి అవన్నీ విన్న రుయ్యి ఏమో కోపంగా ఆ కాస్ట్ ఎంతో తెలుసా 1 మిలియన్ అని చెప్తే హీరోయిన్ ఏమో అవునా సరే అవి రెండు కూడా నేనే తీసుకుంటాను, అవి రెండు కూడా నాకే ప్యాక్ చేయమని చెప్పేసరికి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. నీ దగ్గర అంత మనీ కూడా లేవు, నీ కేవలం అకౌంట్లోన $500 తప్ప ఇంకేమున్నాయని చెప్పేసరికి అవునా ఇప్పుడే చూడండి నా కార్డ్స్ ఎలాంటిదని చెప్పి తన దగ్గర ఉన్న బ్లాక్ కార్డ్ అనేది తీసి ఆ సేల్స్ గర్ల్కి అనేది ఇస్తుంది. అది చూసిన రుయి ఇద్దరు కూడా షాక్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఈ కార్డు నా హస్బెండ్ కాబట్టి సరిపోయింది, లేకుంటే మనం అస్సలు తప్పించుకునే వాళ్ళమే కాదని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అయితే మనం ఇక్కడ షాపింగ్ చేసి వెళ్ళాం పదా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి అనేది వెళ్తారు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ లిప్స్ కున్న ఫుడ్ ని క్లీన్ చేద్దామని చూస్తే హీరోయిన్ ఏమో ఒక్కసారిగా హీరో చైన్ కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో నువ్వేం చేసావని చెప్తే ఏం చేయమంటావు, నీ చేతులు అంత మంచిగా ఉండేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక అలా చేశానని చెప్తే నేను అస్సలు ఎవ్వరు కూడా మార్చలేరు, ఎప్పుడు అవే థాట్స్ ఉంటాయి నీకు అని చెప్పి హీరో అయినా సరే అక్కడ ఏం తెచ్చావని చెప్పేసరికి ఇవిగో ఇవి నేను నీ కోసం తీసుకొని వచ్చాను స్పెషల్గా అని చెప్తే ఎంత కాస్ట్ అని చెప్పేసరికి 1 మిలియన్, అది కూడా నీ కార్డే తీసుకున్నాను, నన్ను క్షమించని చెప్తే పర్లేదు అని చెప్తారు. అలా నెక్స్ట్ డే రుయ్యి అలాగే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్లు ఇద్దరు కూడా కలిసి ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ని చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తే ఇంకేం లేదు, ఇదిగో నీకు సపోర్ట్ చేయడానికే వచ్చాను, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి నీ హస్బెండ్కి వైన్ ఇవ్వు, ఈ వైన్ కనుక తాగిననుకో మొత్తానికి నీ కంట్రోల్లోకి వచ్చేస్తాడని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఈ వర్కౌట్ అస్సలు కాదని చెప్తున్నా కదా, సరే అయితే ఫస్ట్ చెడిపోతే ఏమి, ఫస్ట్ ఉంది కదా ఇది కనుక నీ హస్బెండ్కి ఇచ్చి తినిపించావనుకో నీ వైపుగా వచ్చేస్తాడని చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఫంక్షన్ అయిపోయి బయటకు వస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ మొత్తం వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నుండి ఏమైంది ఎందుకు ఇలా చేసుకుంటున్నావు అని చెప్తే నీ హస్బెండ్ అసలే మామూలుడు కాదు, నేను చెప్పినట్టు నేనే ఫస్ట్ డ్రింక్ ఇద్దామని చూస్తే మొత్తం కూడా నాకే తాగిచ్చేసాడని చెప్పి తను బాధపడుతూ ఇంకా నేను ఇక్కడ అస్సలు ఉండలేను మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ మందుననేది ఆ కేక్లో పెడుతుంది. అలా కేక్ పెట్టి హీరో కనుక ఈ కేక్ తినిపిస్తే తను ఎలా చేస్తాడో చూడాలని చెప్పి డైరెక్ట్ తన దగ్గరికి వెళ్ళి ఆ కేక్ ఇచ్చి ఇదిగో నీకు ఎంత ఇష్టమైన కేక్ అని నేను నీకోసం తీసుకొచ్చాను తినని చెప్పేసరికి హీరోకు ఫస్ట్కి అదేదో తేడాలాగా అనిపిస్తుంది, కానీ పట్టించుకోకుండా హీరోయిన్ తినిపించడంతో తనని తినేస్తాడు. అలా తిన్న వెంటనే హీరో ఉండి ఇందులో ఏం కలిపావని చెప్తే నేనేం కలపలేదని చెప్తారు. కానీ హీరోకి వెంటనే ఏదో తేడాగా అనిపించి ఇంటికి వెళ్ళిపోయేసరికి తన్నే ఫాలో అవుతూ హీరోయిన్ కూడా వస్తుంది. అది చూసిన హీరో నువ్వు అసలు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు, ఇది ఎలాంటిదో తెలుసా, నువ్వు ఇలాంటి డ్రగ్ ఇస్తావని కోపంగా తిడుతూ ఉంటే హీరోయిన్ ఇది డ్రగ్ అని నాకు తెలీదు, నన్ను క్షమించన్నా కానీ నువ్వు ఇలా కావాలనే చేసావులే, ఇప్పుడు నువ్వు నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ అలాంటి ఉద్దేశం లేదని చెప్పి నేను నీకు హెల్ప్ చేస్తానన్నా కానీ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పి హీరోయిన్ కోపంగా తిడుతూనే ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇంకేం చేయాలో తెలియక అయితే నువ్వు మా గ్రాండ్ మా బర్త్డేకి రావా అని చెప్పేసరికి నీకు ఇప్పుడే కదా చెప్పింది నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఆ డ్రగ్ ప్రభావంతో తను అనేది కిస్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వచ్చేసి బయటికి తనని మళ్ళీ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ మీడియా వాళ్ళు చాలా మంది వచ్చింటారు. మీడియా వాళ్ళందరూ కూడా మీ పైన వచ్చిన రూమర్స్ అన్నీ కూడా నిజంగానే మీ పేరెంట్స్ నిన్ను లాక్ చేశారని చెప్పేసరికి తను ఏం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి వాళ్ళు అనేటట్టు హీరోయిన్ని చాలా ప్రేమగా చూసుకుంటునేటట్టు తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ అసలు వాళ్ళని పట్టించుకోదు. అప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చి తను కూడా ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు. మా కూతురు నుంచి మీ కొడుకు పెళ్లి చేసుకుంటారని చెప్తే తనేమో ఆ మాట విననట్టే సైడ్కి వెళ్ళిపోతూ చూసారా తన కూతురు ఎలాంటిదో తెలిసినప్పుడు కూడా ఎలా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడో అని చెప్పి కోపంగా తనని తిడుతూ ఉంటా. మాటలు విన్న హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో చూసావా నీ వల్ల మన ఫ్యామిలీ పరువు మొత్తం కూడా తీసేసావు కదా అని తిడితే హీరోయిన్ ఏమో మీరంతా కూడా కావాలని యాక్టింగ్ చేయాల్సిన పని లేదు, మీరే మీడియా వాళ్ళందరినీ కూడా పిలిపించారని కూడా నాకు తెలుసు అని చెప్పేసరికి అది విన్న వాళ్ళ పేరెంట్స్ సైలెంట్ అయిపోతారు. అప్పుడు హీరోయిన్ ఏమో ఇప్పుడు నేను వచ్చింది కేవలం మా గ్రాండ్ మా బర్త్డే కోసం తప్ప ఇక్కడ ఎవరు వెడ్డింగ్ చూడాలని అసలు ఇంట్రెస్ట్ నాకు కూడా లేదని చెప్పి తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మదర్ తిడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హోస్ట్ ఏమో కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు స్టేజ్ దగ్గరికి రమ్మని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా రుయు ఒక విలేజ్లో నుంచి వచ్చినా కానీ తను చాలా టాలెంటెడ్ అని మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ కోపంగా స్టేజ్ పైకి అనేది వెళ్తుంది. అలా స్టేజ్ పైకి వెళ్ళి ఈరోజు వీళ్ళు ఎంగేజ్మెంట్ డే ఒక్కటే కాదని చెప్తూ ఉండేసరికి అందరూ ఏం జరిగిందని చెప్తే ఈరోజు మా గ్రాండ్ మా 18th బర్త్డే వీళ్ళు కావాలని ఇలా చేశారని చెప్పేసరికి అప్పుడు ఒక వీడియో అనేది అక్కడ
డిస్ప్లే అవుతుంది. అక్కడ హీరోయిన్ అలాగే లూక్ కూడా కలిసి తిరిగిన ఫొటోస్ అవన్నీ కూడా ఉండేసరికి ఎవరైనా కానీ వాళ్ళ సిస్టర్ పెళ్లి చేసుకో అబ్బాయి ఫోటోలు ఇలా ఎలా వస్తాయని చెప్తూ ఉంటే అక్కడున్న లూయమ్ ఇదంతా కూడా మేము క్లోజ్ రిలేషన్స్లో ఏం లేము, మొత్తం ఫ్రెండ్స్ లాగే ఉన్నామని చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ హీరోయిన్ ఏమో తన దగ్గర ఎవిడెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. లూయమ్ అంతకుముందు తనతో చాలా క్లోజ్గా మాట్లాడేవన్నీ కూడా నేను చాలా మిస్ అవుతున్నానని హీరోయిన్ పేరు పెట్టి పిలిచినటువన్నీ కూడా వాళ్ళకి వినిపించేసరికి వాళ్ళందరూ కోపడుతూ ఉంటే లూయమ్ అవన్నీ కూడా ఇప్పుడే బంద్ చేయలేకపోతే ఏం చేస్తానో చూడని చెప్పేసరికి లూ ఉండి హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే లూ వాళ్ళ అంకుల్ లింగ్ వచ్చేసి కొట్టనివ్వకుండా ఆపేస్తాడు. అది చూసిన లూ ఏమో అంకుల్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే తను నా డిజైనర్ అందుకే తన రెస్పాన్సిబిలిటీ నాది కదని చెప్తే హీరోయిన్ ఏమో షాక్ అవుతుంది. అంటే నిజంగా తను లూ వాళ్ళ అంకుల్ అని చెప్తే అప్పుడు అక్కడికి పోలీసులు అనేది వస్తారు. మేము మొత్తం కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మేము సీసీటీవీ ఫుటేజ్ కూడా సంబంధించాం, ఇది కూడా చూడండి, ఇదంతా చేసింది కూడా ఎవరో కాదు రుయ్యి అని చెప్తారు. అది చూసిన లూ ఇదంతా నువ్వు ఎందుకు చేసావని చెప్పేసరికి అంటే మీ సిస్టర్ని బ్లేమ్ చేయాలని నేను చేస్తున్నామని చెప్తే వాళ్ళ నాన్న కూడా రుయ్యని తిట్టి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. లూ కూడా తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో లూ వాళ్ళ అంకుల్తో కలిసి బయటకు వస్తుంది. నిజంగానే మీరు లూ వాళ్ళ అంకుల్ అని చెప్పి లేకపోతే తనకి ఇంకా ఎవరైనా అంకుల్స్ ఉన్నారని చెప్తే లేదు తనకున్న ఒక్కగానొక్క అంకుల్ నేనని చెప్తారు. అది విన్న హీరోయిన్ నిజంగా తను అపార్థం చేసుకున్నానని చెప్తే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తను అడిగేసరికి నిజంగా నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను, నాకు క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పేసరికి అయినా సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్తే ఎలాగో తనకి నా పైన కోపం కాబట్టి నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తానని చెప్తారు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కంపెనీకి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా రుయ్య అలాగే ఇద్దరు కూడా తినేశారని చెప్పి ఇద్దరు ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అది విన్న వాళ్ళ నాన్నేమో కోపంగా రుయ్యని కొట్టి నిన్ను చమ్మాను చూడు నాది తప్పని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో ఇప్పుడు తప్పైపోయింది ఏం చేద్దామని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చేసి వాళ్ళని జైలుకి తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు మీ హీరోయిన్ తన డివోర్స్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ పెడుతుంది. తనకి ఒక్కసారిగా అన్ని మెమరీస్ అన్ని గుర్తొస్తాయి, కానీ డివోర్స్ పేపర్స్ అక్కడ పెట్టి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. హీరో ఫుల్గా తాగి ఇంటికి వచ్చి అక్కడున్న పేపర్స్ వైపు చూసేసరికి అవి డివోర్స్ అని కనిపిస్తాయి. అది చూసిన హీరో చాలా షాక్ అయిపోతాడు. తను నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటుందా, నేను అసలు డివోర్స్ ఒప్పుకోనని చెప్తే అసిస్టెంట్ మా బాస్ మీరు ఆల్రెడీ ఫుల్గా తాగేశారు, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం కూడా మంచిది కాదని చెప్తే లేదు వెళ్ళాలని అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మాకి ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హీరో అనేది డైరెక్ట్గా తన దగ్గరకు వెళ్ళి గ్రాండ్మా నేను నీ మనవరాల హస్బెండ్ని, నా పేరు వచ్చేసి హావ్ అని చెప్పేసరికి అది విని వాళ్ళ గ్రాండ్మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఆ సిటీలోనే కాదు వరల్డ్లోనే చాలా రిచెస్ట్ పర్సన్ అని సర్వెంట్ని పిలిచి తను బహుమతిగా ఒక జేడ్ పెండెంట్ లాంటిది ఇస్తారు. అది చూసిన హీరో నుండి గ్రాండ్మా ఇది చాలా వాల్యుబుల్ కదా ఎందుకు ఇస్తున్నావు అని చెప్తే ఏం చేయమంటావు బాబు, చిన్నప్పుడు తను ఎవరో సేవ్ చేసిందని తను కనుక ఒక జెడ్ పెండెంట్ ఇచ్చింది, తను ఆల్రెడీ ఫ్యూచర్లోనే తన హస్బెండ్ని చూసుకునిందని చెప్పి హీరోయిన్ గురించి మొత్తం చెప్తూ ఉంటే ఒకసారిగా హీరో తన దగ్గర ఉన్న జెడ్ పెండెంట్ అనేది చూపిస్తాడు. అప్పుడే హీరోయిన్ కూడా తన దగ్గర ఉన్న జెడ్ పెండెంట్ చూపించేసరికి అది ఒక్కసారిగా అతుక్కుంటుంది. అంటే ఆ రోజు చిన్నప్పుడు నువ్వేనని చెప్పేసరికి హీరో అవును నేనే, అంటే నువ్వు చిన్నప్పుడు నన్ను సేవ్ చేసావు కదా, అప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేసావు, అప్పుడు నేను నీకోసం ఇప్పటిదాకా వెతుకుతూనే ఉన్నాను, అప్పుడు కూడా నిన్ను హోటల్లో అడిగాను కానీ నువ్వు ఆ విషయం కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు, కనీసం నీ పేరు కూడా చెప్పలేదు చిన్నప్పుడు అని చెప్పేసి హీరోయిన్ తప్పు నాదా అంటే హీరో లేదు నాదే సారీ ఇంకెప్పుడు కూడా నీతో అలా బిహేవ్ చేయనని చెప్పి తను అనేది హక్ చేసుకుంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.